డాన్ మీడియాకు స్వాగతం. మమ్ములను అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందా? మట్టి మాఫియా ఛాలెంజ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యక్తులు అధికార పార్టీ రియల్ బ్రోకర్ ఆధ్వర్యంలో ఆ మట్టి మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండా తాడేపల్లిగూడెం మండలంతో పాటు పక్కన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని కాలువగట్ల నుండి పంట పొలాల నుండి మిషన్లు ఉపయోగించి వందలాదిగా టిప్పర్లతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరాయంగా చట్టవిరుద్ధంగా కోట్లాది రూపాయలు విలువ చేసే మట్టిని ఎర్ర కంకరను కొల్లగొడుతూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. గత 10 రోజులుగా పెద్ద ఎత్తున నల్లజర్ల రోడ్డు నుండి తాడేపల్లిగూడెం పట్టణంలోకి పగలు రాత్రులు తేడా లేకుండా వందలాది టిప్పర్లు తిరుగుతున్న నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం ముద్దు నిద్ర పోతోందంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పాలకుల కనుసన్నల్లోనే ఆ మట్టి మాఫియా విజృంభిస్తోందని, దాన్ని ఎవరూ నిలుపుదల చేయలేరని మట్టి మాఫియా సభ్యులు బహిరంగంగానే చెబుతున్నారంటే వారు ఎంతకు బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. కొండాలమ్మ గుడి రోడ్లో ఒక రియల్ బ్రోకర్ అనుమతి లేని నాన్ లేఅవుట్లో 4 ఎకరాల విస్తీర్ణంలోని పొలాన్ని 2 రోజుల్లో పూడ్చాడంటే అతని సమర్థతను అర్థం చేసుకోవచ్చు. శశి కాలేజీ రోడ్లో దుమ్ము రేపుతున్న టిప్పర్లు వార్తను విజువల్తో సహా డాన్ మీడియా ఛానల్లో ప్రసారం చేసిన రాత్రి అదే రోడ్లో ఉన్న డాన్ మీడియా ఛానల్ ఆఫీస్ వద్ద ఉన్న సీసీ కెమెరాను సైతం పనిచేయకుండా చేశారంటే ఆ మట్టి మాఫియా ఎలాంటి చర్యలకు బరి తెగిస్తోందో అర్థం చేసుకోవచ్చు. గత 10 రోజులుగా వేలాది టిప్పర్ల మట్టితో వందలాది ఎకరాల పొలాలు పూడిక చట్టవిరుద్ధంగా జరుగుతున్న నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మామూళ్ళ మత్తులో కపట నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టి తాడేపల్లిగూడెం కేంద్రంగా పెద్ద ఎత్తున సాగిస్తున్న మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసి వారి వద్ద ప్రభుత్వానికి సక్రమంగా రావాల్సిన సెస్ను వసూలు చేయించాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.